పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్ లో మనం ప్రాతినిధ్యం పడిపోతే అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతితో సంబంధం లేకుండా చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతుంది. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుంది. మన సంప్రదాయాలు మొదలైనవన్నీ సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరుడుగా మిగిలిపోతామని చెప్పేస్తున్నాడు. ఇట్లాంటి వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. సో ఇట్లాంటి నీతి మారిన మాటలు మాట్లాడడం చాలానికి తగదు. ప్రజల లోపల ఒక రకమైన భయభ్రాంతులను ఆయన పురికొల్పే విధంగా ఆయన మాటలున్నాయి. అందులోపల భారతదేశం రెండుగా విడిపోతుంది, దక్షిణము ఉత్తరం అని చెప్పేసి. ఇట్లాంటివి కూడా మంచి పద్ధతి కాదని, వీళ్ళ కుంటమిదే ఒక సముద్రంలో ముందు వెనక తెలియకుండా నడుస్తున్న నావ లాంటిది. సో ఈయన చేసే పద్ధతులు మంచివి కావు. దీన్ని సమర్థవంతమైన మేధావులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. సో ఈ స్టాలిన్ అనేటువంటి ఎవరు మద్దతు ఇస్తలేరు. అందులో కేవలం ఒక నలుగురు ఈ దక్షిణ రాష్ట్రాలు కూడా మన తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, తర్వాత కేరళ నుంచి ముఖ్యమంత్రి వచ్చిండు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ తెలంగాణ నుంచి రాజమౌళి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట బయట ఉంది, అది ప్లే అవుతుంది, చూద్దాం. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For ₹1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays ₹1 tax, it gets ₹6 paisa. Uttar Pradesh gets ₹2 paisa. Madhya Pradesh gets ₹1.73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats because it will create imbalance of political power between states. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. My second point is that South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population because అన్ఫెయిర్, ఈ డీలిమిటేషన్ అనేది అన్ఫెయిరబుల్ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు మీరు? యాక్సెప్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు చెప్పేదాంట్లో సరైనది కాదు. ఎందుకంటే ఆయన ఏమంటుందంటే పొలిటికల్ గా మనం బాగా వీక్ అయిపోతాం అంటున్నాం. ఇప్పుడు ఉన్న ఎంపీలల్లా ఎవరండి తెలంగాణ కోసం బాగా మాట్లాడేటప్పుడు తీసుకొస్తున్నారా? వీళ్ళంతా ఏమంటారు, వీళ్ళను ఆకార కుర్చీ నైవేద్యం చెప్పి అని అంటారు. వీళ్ళు కేవలం ఆకారానికే ఉంటారు. అక్కడ నిజంగా కూడా కేంద్రంతో కొట్టాలి తీసుకురావాల్సిన వీళ్ళకు ఏమి చేత కాదు. ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పాయింట్ బేస్డ్, ఇష్యూ బేస్డ్ లోక్సభలో ఏమైనా మాట్లాడుతున్నారా? ఇంతసేపు భారతీయ జనతా పార్టీ హిందుత్వం మీద వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధికి ఏమన్నా వీళ్ళు నిధులు తీసుకొస్తున్నారా, లేకపోతే ప్రజల్ని బాగు చేస్తున్నారా? వీళ్ళకు జీతభత్యాలు దండగా అసలు ఇంతమంది ఉంటున్నారు. నన్ను అడిగితే అసలు ఈ డీలిమిటేషన్ గురించి ఇంత వీళ్ళు రాష్ట్రంతా వీళ్ళకి
ఏమి పని పాట లేదు. కేవలం రాజమౌళి గారు కేంద్ర ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి గారు లేవదీసిన మాటలో గతంలో 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అంతకుముందు ఇందిరాగాంధీ గారు కానీ దీన్ని ఆపాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు మోడీ గారు మళ్ళీ స్టార్ట్ చేయడంలో దీనిలో ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు, రాజకీయ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. మోడీ గారు ఇంకా దీన్ని మొదలే పెట్టలేదు, దీన్ని ఆయన తీసుకునే రాలేదు. అసలు దానికి ఒక అది వీళ్ళు ఏం లేనే లేదు. వీళ్ళే ఓ లపోదివాన్ని కొట్లాడుకో వస్తున్నారు. అక్కడ ఏం లేనే లేదు. అలా ఆయన నరేంద్ర మోడీ మస్తు పనులు. మరి అలాంటప్పుడు చెప్పొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా, అలాంటప్పుడు ఇలాంటిది ఏమీ లేదు, డీలిమిటేషన్ ఏమీ చేయట్లేదని చెప్పొచ్చు కదా. వీళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందండి వాళ్ళకి? వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సమాధానం చెప్పుకుంటే అక్కడ మస్తు పనులు ఉన్నాయి. అక్కడ దేశం కాలిపోతుంది. పక్క రాష్ట్రాలు పక్క దేశాలు నాశనం, ఇండియా నాశనం కోరుకుంటున్నాయి. ఆ అన్ని సమస్యలు వదిలిపెట్టి వీళ్ళ గురించి మాట్లాడే టైం ఎక్కడుంది వాళ్ళకి? రైట్. నాగ్పూర్ చూడండి ఎట్లా అయిపోతుంది. Yes, right. తర్వాత ఇప్పుడు బస్సు బిల్లు బాగా చేయించుకోవాలి. మస్తు 1.25 లక్ష పనులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే దేశం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? రైట్. మళ్ళీ వస్తా రాజమౌళి గారు. మనతోటి శివకుమార్ లాల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. చెప్పండి శివకుమార్ లాల్ గారు, ఏంటి ఈ డీలిమిటేషన్ గురించి